సామాజిక సమరత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహారాణి హల్కాబాయ్ హోల్కర్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం జగిత్యాల పట్టణంలో గీతా విద్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరత వేదిక జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహారాణి హల్కాబాయ్ హోల్కర్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖనం మొదలైన అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన డాక్టర్ అంకం లక్ష్మణ్ అరుణ. ఈ కార్యక్రమంలో సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్, గౌరవ అధ్యక్షులు కనికరం లచ్చన్న, గౌరవ కార్యదర్శి సోమిరెడ్డి భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు సింహరాజు, సూర్యనారాయణ, ఆకుతోట వెంకటరమణారెడ్డి, పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు ఇల్లెందుల పురుషోత్తం, బొందుకూరు శ్రీనివాస్, భారత్ సురక్షా సమితి ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈ 2025 31 అహల్యాబాయ్ హోల్కర్ జయంతి 1725 31 మేలో జరిగింది. కాబట్టి ఈ 2025 మే 31కి ఆమె 300 సంవత్సరాల జయంతి కార్యక్రమాలు పూర్తవుతుంది. అంటరానితనం, సమాజంలో పడున్నటువంటి వెనుకబాటుతనం ఏదైతే ఉందో, అంటరానితనం ఏదైతే ఉందో వాటిని నిర్మూలించే దిశగా సామాజిక సమరసత తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తూ వస్తుంది. సో అంతేకాకుండా సమాజంలో పడున్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో, మనకు కులపరమైనటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఆ కులపరమైన అసమానతలకు అతీతంగా హిందూ సమాజం అంతా కూడా ఒకటే, మన అందరం కూడా హిందువులం, అందరం కూడా బంధువులమే అనేటువంటి ఒక భావాన్ని హిందువుల్లో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా సామాజిక సమరసత వేదిక చేస్తూ వస్తుంది. సో అంతేకాకుండా సమాజంలో పడుతున్నటువంటి అన్ని వర్గాలని వెలుగులోకి తీసుకురావాలా, వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత అనేటువంటి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనము సమాజంలో పడున్నటువంటి వివిధ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, వివిధ కుల వృత్తులకు సంబంధించి కూడా మనం సమరసత వేదిక తరఫున వాళ్ళకి సన్మాన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ప్రాధాన్యత అంటే కుల వృత్తుల యొక్క ప్రాధాన్యత తెలియాలనేటువంటి ఉద్దేశంతో మహిళలు అనాది కాలం నుంచి మనకి వేద కాలంలో చూసుకున్నట్టయితే అపాల ఘోష, విశ్వపర మొదలైనటువంటి మహిళామణి పండితులు ఉండేటువంటి వాళ్ళు, అలాంటి ఒక గొప్ప భూమి మనది. సో ఆ విధంగా అహల్యాబాయ్ హోల్కర్ కూడా అన్ని రంగాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి మహిళ. ప్రజా సంక్షేమానికి అనేక రహదారులు మన చరిత్ర జరగకుండా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. కానీ 300 సంవత్సరాల క్రితమే ప్రజా సంక్షేమానికి రహదారులు వేయించినటువంటి మహిళ. అంటే ఈ విధంగా పరిపాలన పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఆమె హిందూ మతానికి చేసినటువంటి సేవ అనేటువంటిది అపారమైనటువంటి